దేశ స్వాతంత్ర్యం ఎంతో మంది త్యాగదనుల కృషితో సిద్ధించిందని గుర్తు చేశారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. హైదరాబాద్ నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామచంద్రరావుతో పాటు రాణి రుద్రమ్మ, ఎన్వీఎస్ఎన్ ప్రభాకర్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మాల్కా కుమ్రయ్య హాజరయ్యారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించబోయే జెండా వందనం కార్యక్రమంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని రామచంద్రరావు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ తమ ఇళ్లపైనే జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని సూచించారు. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా దేశభక్తిని చాటారని కోరారు. అలాగే విద్యార్థులు, పౌరులు దేశభక్తి పెరగాలన్నారు రామచంద్రరావు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారత ప్రభుత్వం దగ్గర నుంచి అందరికీ ఒక పిలుపునియడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి కూడా హర్ ఘర్ తిరంగా అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి విద్యా సంస్థల్లో, అదేవిధంగా కాలనీస్లో, ఇళ్లల్లో ఈ కార్యక్రమం జరుపుకోవాలి. ప్రతి ఇంటి మీద మన భారతదేశ తిరంగా జెండా ఎగిరేయాలి అనేటువంటి కార్యక్రమం మతాలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా భారతీయులందరూ కూడా ఈ హర్ ఘర్ తిరంగా జరుపుకోవాలని చెప్పేసి కూడా భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం ఒక సంకలలో ఈరోజు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఒక మేనేజ్మెంట్ కొమరే గారి ఒక ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరపడం జరిగింది. వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. రేపు 79 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా మనం ఒక సైనికుల్ని, వారి యొక్క త్యాగాల్ని, భారతదేశం ఒక స్వాతంత్ర ఉద్యమంలో మన స్వాతంత్ర యోధులు వారు చేసిన త్యాగాల్ని, అదేవిధంగా భారత విభజన సమయంలో భారతదేశంలో జరిగినటువంటి విషాద గాథల్ని మన తరానికి తెలవాలి, ఈ కొత్త తరానికి తెలవాలనేటువంటి ఒక దృష్టితో 14వ తారీఖు నాడు కూడా ఈ యొక్క భారత విభజన దినాన్ని మనం అందరం కూడా ఆ రోజు విషాదమైన దినం అయినప్పటికీ కూడా చరిత్ర మన దేశవాసులకు, మన భావి తరానికి తెలియడానికి ఆ కార్యక్రమాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారత ప్రభుత్వం దగ్గర నుంచి అందరికీ ఒక పిలుపునియడం జరిగింది.